తరుగు తక్కువ, నిజశ్రావణంలో ఇంకా తక్కువ. మీ ఇంట బంగారం, వజ్రాలు, వెండి విరియాలి. పృథ్వీ గారు దాదాపు 110 సినిమాల వరకు అవునండి. సినిమాలో చేశారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు అంటే 30 ఇయర్స్ అంటే పృథ్వీ గారు లాగా ఒక ముద్ర ఉంది మీ పైన. మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా జరిగింది సినిమా ఇండస్ట్రీలో మీ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్? ఇదే రోడ్లో అప్పుడు ఎంత ఉండే కదండి, అక్కడక్కడ చిన్న చిన్న బళ్ళు ఉండే. ఇక్కడే రోడ్డు మీదకి వచ్చి బైక్ పక్కన పెట్టి టిఫిన్ చేసి ఆఫీసుల చుట్టూ తిరగటం, దాంట్లో ఒక బ్రష్ అది పెట్టుకుని తలదూకోవటం, వెళ్ళటం, కనపడటం, రావటం. అదే ఎవరు చేసే పని అదే. ఆర్టిస్ట్ అన్నాక వెళ్ళి అందరినీ కలవాలి. నాకేంటంటే కొంచెం వెసులుబాటు అంటే మా ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాగా. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. చెన్నైలో ఉంటే నేను జాబ్ చేసుకున్నాను, తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన చనిపోయాక నాకు అగమ్య గోచరం అయిపోయింది మొత్తం. తర్వాత ఆయన బ్లెస్సింగ్సే నన్ను కాపాడిని. అలాగా వన్ బై వన్ అలాగ ఇతను పెట్టుకుంటే బాగుంటుంది, బాగా కామెడీగా మాట్లాడతాడు, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒక సీను 10 సీన్లు 20 సీన్లు అలాగా ఇండస్ట్రీ ఆదుకుందండి. కళామ తల్లి అనుకుంటే అందరినీ చేయి పెట్టుకుని నడిపిస్తుంది, అందరు నటీనటుల్ని. నన్ను మటుకు సంఖలోకి ఎత్తుకుందండి. ఎందుకు చాలా మందికి అంటే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 30 ఇయర్స్ అనేది ఎందుకు బైలైన్ అయిపోయింది పృథ్వీ గారికి? అవునండి. ఎందుకు? అది నేను కాకుండా వేరే ఆర్టిస్ట్ ఎవరితోటో పలికించినా కూడా ఆ వర్డింగ్కి ఉన్న ఇది మాట, అది పవరు. ఓకే. కృష్ణవంశీ గారు ఆలోచించి ఒకసారి 30 ఇయర్స్ అని చూడరా అన్నాడు ఆయన. 30 ఇయర్స్ ఎక్కడ అని అనగానే గుళ్ళమని నవ్వారు లైట్ బాయ్స్. సో ఇదేదో బాగుంది, ఎంప్రూవ్ చేసి ఆయన ప్రతి దాంట్లో 30 ఇయర్స్ అంటే థియేటర్లో ఖడ్గం రిలీజ్ అయ్యాక నేను థియేటర్కి వెళ్ళి చూస్తే 2003. ఒక పక్క శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ ఉంటే గోళ నేను వచ్చి 30 ఇయర్స్ అనగానే థియేటర్ గుళ్ళమని నవ్వుతాను అనమాట. అప్పుడు నాకు 2 వీలరే ఉండేది. బయటకు వస్తే దగ్గర ఒక 500 మంది. ఏం చేసినామన్నా, మస్తు చేసామన్నా, ఏం చెప్పినామన్నా డైలాగ్. నేను ఎక్కడ చెప్పాను రా, నేను ఒక 30 ఇయర్స్ అన్నాను, దానికే మీరు ఇంత ఇది అవుతున్నారంటే అది అలాగే నాకు ఒక ATM కార్డు. తర్వాత శ్రీ ఆంజనేయంలో మాంత్రికుడు, విలన్గా కూడా ఇతను పనికొస్తాడు, అదొక ATM కార్డు. కృష్ణవంశీ గారు నన్ను అలా ఆదుకున్నాడు. తర్వాత ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది నన్ను మంచి పొజిషన్లో పెట్టారు. శ్రీధర్ చెప్పాన నాకు ఇండస్ట్రీ ఇచ్చిన తమ్ముడు, రైటర్, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. అతని వల్ల నేను అన్ని సినిమాలు, ఇప్పుడు ఇంకో 2-3 సినిమాలు రాస్తున్నాడు అతను. లౌక్యం మా ఇద్దరు కాంబినేషన్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. అలా సాగుతుంది జర్నం. సినిమా ఇండస్ట్రీలో మీకు మీరు గురువుగా భావించే వాళ్ళు వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తారు? మా ప్రభాకర్ రెడ్డి గారు అండి. ఆయన నో మోర్. మా గురువు వెళ్ళిపోయాడు, మా గురువు లేడు. ఆదర్శం, కష్టం, వీటికన్నిటికీ నేను చిరంజీవి గారు ఆదర్శం. ఏకలవ్య శిష్యుడు నేను ఆయనకి. ఎందుకంటే ఎవరైనా సరే వెస్ట్ గోదావరి నుంచి బయలుదేరి రైలు ఎక్కి పెట్టి పట్టుకుని హైదరాబాద్ వచ్చారంటే చిరంజీవి గారు. ఇప్పటికి ఇంకో జనరేషన్ వచ్చినా కూడా అదే మాట అంటారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య నేను బోలాశంకర్ సెట్లో షూటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి కూర్చుంటే ఆయన గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారిలో ఉన్నాడు. ఆ ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. అదే అలాగే ఉన్నాడు ఆయన. ఆ డైలాగ్ కానీ, ఆ డ్యాన్స్ కానీ చూసి ఆయన క్రమశిక్షణ, ఆయన హార్డ్ వర్క్, ఆయన సిస్టమేటిక్గా ఉండటం, ఎక్కడ ఎవరితోటి కాంట్రవర్సీలు ఉండవు, 10 మంది బాగుండాలని కోరుకునే వ్యక్తి మెగాస్టార్. ట్రంక్ పెట్ట పట్టుకొని ఆయన సినిమాలు చూస్తూ రైలు ఎక్కేసి వచ్చేస్తారు చాలా మంది అని అంటున్నారు. అలా ఎక్కొచ్చిన వాళ్ళు రియల్గా ఆయనను చూసిన తర్వాత ఒక్కసారిగా ఏమనిపిస్తూ ఉంటుంది? ఒక హీరో అనే వ్యక్తిని మనం రియల్ 2 షేడ్స్లో చూసినప్పుడు వాట్ వాస్ దోర్ డిఫరెన్సియేషన్ ఏం చెప్తారు? నేను అలాగే పెట్టి పట్టుకు వచ్చాను. బట్ ట్రంక్ పెట్టి కదండి, ఏదో ఒక పెట్టి పట్టుకుని వచ్చాను. గరాణ 3 షూటింగ్ జరుగుతుంది అప్పుడు. ఫైట్, ఆ ఫైట్ దూరం నుంచి ఫైట్ చూసేవాడనమాట. మనం అభిమానించే మెగాస్టార్ ఆయన ఫైట్. అది చూసి ఏం మాట్లాడాలో అక్కడికి వెళ్ళలేం మనం దగ్గరికి. మనం ఎవరికి తెలియదు, తోసేసేవారు జనం. అలాంటి వ్యక్తితోటి ఇంటికి వెళ్ళి ఆయన నా బర్త్డేకి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయన గట్టి కౌలించుకున్నప్పుడు కూడా ఆయనతోటి ఇదే మాట చెప్పాను. ఆయన మెట్ల నుంచి దిగి వస్తుంటే మామూలుగా వైట్ ప్యాంటు వైట్ షర్ట్లో వస్తున్నారు. ఇంత
ఇంత మెగాస్టార్ ఎంత సింపుల్గా ఉన్నాడు ఏంటి ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి ఆ ఇది ఇంకెవరికి రాదు అది. ఓకే. అన్ని సంవత్సరాల క్రితం చూసిన మెగాస్టార్కి ఇప్పుడు భోలా శంకర్లో రీసెంట్గా చూస్తానని చెప్పిన ఎక్కడైనా వ్యత్యాసాలు కనిపించాయా? ఏజ్ రీత్యా అవ్వచ్చు, అనుభవం రీత్యా అవ్వచ్చు, మాట తీరు, హావభావాలు, ఇవన్నీ రూపంలో మీరు చూసినప్పుడు ఏమి లేవండి. మామూలుగా ఒక సినిమా చేసిన హీరోకే 100 రకాలు మీరు చెప్పినట్టు అన్నీ వస్తాయి. ఒక సినిమా చేసాడు అనుకోండి, అదేదో ప్రేక్షకులు పాపం ఏదో ట్రాన్స్లో ఉండే సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, వాడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఈ రేంజ్లో ఉంటాడు కూర్చుని. ఏమన్నా పృథ్వీ గారు వచ్చారండి అంటే ఒక 5 నిమిషాలు వేరే మాట్లాడుతున్నా అని చెప్పి అంటాడు. ఇలా చాలామందిని చూస్తున్నాం మేము, ఉన్నారంటారు. చాలామంది ఉన్నారు. చిరంజీవి గారి దగ్గర మేము అప్పుడు ఎలా మాట్లాడాము, ఆయన ఎలా మాట్లాడారు, మొన్న కూడా అలాగే ఉన్నారు ఆయన. సినిమా ఇండస్ట్రీలో భజన చేయకపోతే అవకాశాలు రావు. చిన్న హీరోనా పెద్ద హీరో అనేది వ్యత్యాసం పక్కన పెడితే, జస్ట్ ఒక మొదటి సినిమా హిట్ అయ్యి రెండో సినిమాలోకి అడుగు పెట్టిన హీరోకి కళ్ళు ఎక్కడో నెత్తిలో ఉంటాయి. సీనియర్ ఆర్టిస్టులు అయినా సరే వాళ్ళకి భజన చేయాల్సిందే అనేది చాలా చాలా వినిపిస్తూ ఉంటుంది ఆ టాక్ అనేది. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఆడ కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే మేము వెళ్ళిపోయి భజన చేసి అయ్యా మాకు సినిమా ఇవ్వండి అదే. నీకే శుక్రవారం వస్తే నీ సినిమా ఆడుతుందో లేదో తెలియదు, ఈడు మా క్యారెక్టర్లు ఇవ్వడం ఏంటి? అలాంటి వాళ్ళు ఎవరు లేరండి, అందరూ సీనియర్స్. బట్ ఏంటంటే కొంచెం బిల్డప్ తగ్గించుకోవాలి. హీరోస్ బిల్డప్ ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో నేను ఇది అంటే చిరంజీవి గారు షూటింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి రా, ముందు చూసి నేర్చుకోండి. భజనలు మెగా ఫ్యామిలీలో భజనలు ఎంకరేజ్ చేయరు, ఇది వాస్తవం. ఎంతవరకు ఇతను ఆర్టిస్టు ఓకే, భజన ఉండదు. భజన ఎందుకంటే చిరంజీవి గారితో పాటు ప్రజారాజ్యం పార్టీలో కూడా మేము ట్రావెల్ చేసాం కాబట్టి అన్ని రకాలుగా చూస్తూనే ఉన్నాం. ఆయన ఎక్కడ అలాగే ఉంటాడు, ఆయన నిండుకుండా ఎప్పుడు తొనకదంటారు. దానికి మెగాస్టార్ చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారు అంతే, మనకి తెలియని విషయాలు చాలా చెప్తాడు ఆయన. ఇలా ఉండాలి, ఇలాగా లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, గంటల మాట్లాడుకున్నాం మొన్న బ్రో షూటింగ్లో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. హార్డ్ వర్క్, సిన్సియర్ అన్నీ ఉంటేనే మనం ఏదన్నా ఆ గోల్కి రీచ్ అవుతామేమో. కానీ బట్ మెగా ఫ్యామిలీలో భజనలు పనిచేయవు. బిల్డప్ ఇచ్చే హీరోల లైఫ్ స్పాన్ ఎంత సినిమా ఇండస్ట్రీలో? ఎంత శుక్రవారం వచ్చినప్పుడు తెలిసిపోతాడు లైఫ్ స్పాన్ అంటే. ఒక సినిమా హిట్ రెండు మూడు వస్తాయి, ఈలోపే కళ్ళు మీరు అన్నట్టు నెత్తి మీదకి వస్తాయి. నెక్స్ట్ శుక్రవారం సినిమా పడింది, ఇది వెళ్దాం అనుకుంటే ఇంకోటి టక్ పని ఇంకొక హీరో ఫోటో, ఇంకో హీరో వచ్చాడు. ఇప్పుడు అలాగే శుక్రవారం ఇండస్ట్రీకి ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి మిగతా చోట ఎలా అవుతుందో తెలియదు కానీ ఒక డైరెక్టర్ వస్తాడు, ఒక మంచి కెమెరామెన్ వస్తాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు. పోటీ అనేది సహజం, పోటీ ఉంటేనే మంచిదండి. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా బిల్డప్లు ఇస్తే ఎలాగంటే ఎంత కష్టపడతారు వాళ్ళు. అది రాదు కౌంట్కి. వాడు చూడటానికి ఎంత ఉంటాడు ఎలకలాగా, వాడికి ముఖేష్ చూసి హీరో విలన్ కావాలి. ఇండస్ట్రీని కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి, కొన్ని కుటుంబాల పైనే ఇండస్ట్రీ అంతా ఆధారపడి ఉంది. కొత్త వాళ్ళని తొక్కుతున్నారు, రానివ్వట్లేదు, ఉన్న టాలెంట్ మరుగున పడుతుంది అనే మాటకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? తొక్కుతున్నారంటే ఏమన్నా బురద వేసి తొక్కుతున్నాడు. చిన్న సినిమా రిలీజ్ చేసుకోవాలి అంటే పలానా ప్రొడ్యూసర్ల డేట్లు తీసుకోవాలి, వాళ్ళు చెప్పినప్పుడే రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బాహాటంగా చాలా గొడవలు, ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు మేము ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేసాండి, వన్ ఆఫ్ ద పార్ట్నర్ నేను దాంట్లో. ఎక్కడ ఇలాంటివి లేవే. ఇప్పుడు ఆ కాంపిటీషన్ లో రిలీజ్ చేయట్లేదేందో అండి. ఇప్పుడు చిన్న సినిమా వాడు వెళ్ళి బోలా శంకర్ మీద. సరే, మీరు సపోజ్ మీరు అన్నట్టే పృథ్వీ గారు, మీ సినిమా ఇప్పుడు మీ డాటర్ తో తీస్తున్నారు, రిలీజ్ అవబోతోంది, సరే మెగా ఫోన్ పట్టుకున్నారు. రెండు పెద్ద సినిమాల మధ్యలో ఒక 5 డే రిలీజ్ చేసుకోవాలంటే అది జరిగే పనేనా? అలాగే నేనే మీకు చెప్తాను, మీకు మేము లాస్ట్ మంత్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మీరు కాంప్రమైజ్ చేసుకోవడం తప్ప అది కాదండి. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇండస్ట్రీ గురించి తెలిసి 30 ఏళ్ళ అనుభవం ఉండి మేము ఆదిపురుష్ మధ్యలో నా చిన్న సినిమా ఎలా వేస్తాను నేను? ఇట్స్ అ ఫూలిష్ థింగ్ అది. ఇప్పుడు ప్రభాస్ మీదకి పోటీ వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. మనం చక్కగా సినిమా తీసాం, అందరూ బాగుందన్నారు, సెన్సార్ కూడా మంచి అప్లాజ్ ఇచ్చారు, బ్రహ్మాండమైన సినిమా అని. సో వై షుడ్ వి టేక్ రిస్క్? మనం పెట్టిన బడ్జెట్ ఏంటో మనకు తెలుసు, మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది,
మేము థియేటర్లో రిలీజ్ చేసుకోవటం లేదు, ఓటీటీలో వెళ్తుంది. ఓటీటీలో చూడరా జనం. ఇప్పుడు పెద్ద సినిమాల మధ్యలో ఎవడైనా చిన్న సినిమా వేస్తాడంటే 2 బాహుబలి కొండల మధ్యలో ఒకడు వెళ్ళిపోతాడు, అలాగా వెళ్ళాడుగా. అంటే అది వాళ్ళ దాని ఇంటర్నల్ ఒపీనియన్ కదండి, వెయ్యాలా వద్దు అని నిజంగానే ఆ రోజే రిలీజ్ చేసుకోవాలని ఉంది ఒక డైరెక్టర్కి. కానీ కుదరట్లేదు, కుదరనివ్వట్లేదు అనేది చాలా సందర్భాలు ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. కుదరనివ్వట్లేదు అనేది ఎవరు చెప్పరండి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీశారు, అక్కడ చిరంజీవి గారి సినిమాయో లేకపోతే రామ్ చరణ్ సినిమాయో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాయో ఈ 2 ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్తారు, అయ్యా వాళ్ళ మధ్యలో వేసుకుంటే ఎందుకు నలిగిపోవటం, మనకి మన సినిమా బాగుంది నిదానంగా వేసుకుందాం, కంగారే ఉంది. ఎప్పుడు వేసామనేది కాదు, ఎప్పుడు రిలీజ్ చేసాము, ఎప్పుడు బాగుందో సినిమా అనేది కావాలి. కానీ రిలీజ్ చేసి ఎందుకు రిస్క్ పడతారు? నీకు నీ సబ్జెక్ట్ మీద నీకు బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్ ఉండి పెద్ద సినిమాలు మనకేంటి బాహుబలి కన్నా మాది బ్రహ్మాండం అని వేసుకునే ఉంటే వాడే ఇది అది ఒపీనియన్ అతంది. అది ఎవరు వాడి మీద ఫోర్స్ చేయరు.